మంత్రి కొల్లు రవీంద్ర స్వార్థం కోసం మచిలీపట్నం ప్రజలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి పేర్ని నాని. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ ప్లాన్ కోసమే రోడ్డు విస్తరణ చేస్తున్నారని, కృతివెన్నులో 35 ఎకరాలు ఆర్యవైశ్యుల ఆస్తులు కొట్టేశారని ఆయన ఆరోపించారు. ఆయన చేపట్టే ఒక్క నిర్మాణానికి ప్లాన్లు లేవు అని తెలిపారు. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించవా అని ప్రశ్నించారు. మంత్రి అండ చూసుకొని కమిషనర్ రెచ్చిపోతున్నారని, టీడీపీ ఇన్ఛార్జీలకు కమిషన్లు ఇస్తేనే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. కొల్లు రవీంద్ర కోసం చేసిన రోడ్డు విస్తరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేర్ని నాని. ఆయన ఒక్కడికి ఇంతవరకు అదే ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో 16 మాసాలుగా జరుగుతున్న తంతు ఏంటంటే, ఎవరు ఆడు పేదోడవని, మధ్యతరగతోడవని, డబ్బున్నోళ్ళవని ఇల్లు పునాదులు తీయంగానే మున్సిపాలిటీ వాడు వచ్చేస్తున్నాడు. సచివాలయం వాడు వచ్చి ఆ పని ఆపేయండి బుచ్చలేసుకెళ్ళమంటారా? ఇదేంటే పని ఆపేయండి ఏంటి? మాకు తెలియదయ్యా, మంత్రి గారు చెప్పాడు కొల్లు రవీంద్ర గారు, మీరు ఇన్ఛార్జిని కలిసి ఇన్ఛార్జితో నాకు ఫోన్ చేయిస్తేనే తప్పితే ఇల్లు మీరు మొదలు పెడతాకి లేదు, కడతాకి లేదు. ప్లాన్ తెచ్చుకున్నామయ్యా, ప్లాన్ తెచ్చుకున్నా సరే మాకు అనవసరమయ్యా, కుదరదు. నువ్వు తెలుగుదేశం ఇన్ఛార్జి వార్డు ఇన్ఛార్జి దగ్గరికి వెళ్తే అవుద్ది. ఏం చేయాలో? నమస్కారం పెడితే సరిపోద్దా? కుదరదు. నమస్కారం పెడతామేమో. ఫ్లోర్కి 50,000 రూపాయలు. ఇల్లు కట్టాలంటే ఇల్లు సైజుని బట్టి ఫ్లోర్కి 50,000, ఇంకా పెద్దదైతే కనుక కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ 5 లక్షలు. ఈ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడే, ఒక ఫ్లోర్ అనాథరైజ్ ఒక ఫ్లోర్ కడితే 5 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఇటుపక్క ఆయన వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక బిల్డింగ్ పైన అనాథరైజ్ ఫ్లోర్ వేస్తే 3 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కడితే చాలు ఫ్లోర్కి 50,000, లేకపోతే కమర్షియల్ అయితే కనుక అపార్ట్మెంట్లు అయితే లక్షల్లోనే తీసుకుంటున్నారు. అంటే బందర్ ప్రజల పరిస్థితి ఇట్లా ఉంటే మరి నువ్వు వార్డు ఇన్ఛార్జికి ఎంత ఇచ్చావని అడుగుతున్నావు కొల్లు రవీంద్రని. మీ టీడీపీ వార్డు ఇన్ఛార్జికి నువ్వు ఇవ్వక్కర్లేదా? ప్రజలే కట్టాలా నీ రూల్ ప్రకారం? సామాన్యులే కట్టాలా? నువ్వు కట్టవా? బందరకోటలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? జగన్నాథపురంలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? సుల్తాన్ నగర్లో నీ ఇన్ఛార్జికి ఎంత కట్టావు? ప్లాన్ లేకుండా 3 కడుతున్నావు కదా.